బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నశించాలి కుల వ్యవస్థ, నశించాలి కుల వ్యవస్థ. విశ్వవిద్యాలయాల్లో కుల వివక్షత ఉండటం సిగ్గుచేటు. విశ్వవిద్యాలయాల్లో కుల వ్యవస్థను పొంచి పోషిస్తున్న వ్యవస్థను నశింపజేయాలి. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో మరి కుల వ్యవస్థను పొంచి పోషిస్తున్న వ్యక్తులను నశింపజేయాలి. జై భీమ్. నా పేరు డాక్టర్ మెండో సంతోష్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం. మరి ఈరోజు పత్రికా సమావేశం, ఎలక్ట్రానిక్స్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం మూలం మరి ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలైన సందర్భంగా ఆ 100 సంవత్సరాల శతాబ్ద యొక్క ఉత్సవాల్లో మరి న్యాయం జరగలేదని మరి రాజ్యసభ సభ్యులు, ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థి గొల్లబాబురావు గారు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అన్యాయం చేశారు. నన్ను కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వివక్షత చూపించారని పత్రికా ముఖంగా చెప్పడం, అది చూసిన తర్వాత అరే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సంఘటనలు జరగటం ఏంటి అనే భావన కలిగి ఈరోజు పత్రికా సమావేశం ఏలూరు నగరంలో ఏర్పాటు చేసామనే విషయాన్ని ముందుగా తెలియపరుస్తూ, మరి ఏదైతే జ్ఞానవంతులు తయారు చేయాలని విద్యా వ్యవస్థలో ఏర్పాటు చేశారో మరి విశ్వవిద్యాలయం అంటేనే మరి జ్ఞానవంతమైనటువంటి ఆలయమని మనం అర్థం చేసుకోవాలని మరి అక్కడ ఉన్నటువంటి ఆనాడు ఉపాధ్యాయులు చెప్పడం అనేది జరిగింది. మరి అలాంటి ఆ ఏరియాలోనే అలాంటి సందర్భంలోనే మరి ఇలాంటి సంఘటనల్ని మరి సవి చూసినట్టుగా కంటికి కనపడినట్టుగా మరి వాళ్ళు ప్రవర్తించడం సిగ్గుచేటు. మరి అలాంటి వివక్షతని, కుల వివక్షతని పెంచి పోషిస్తున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మరి వీళ్ళ ప్రవర్తన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనేదని మనకి కళ్ళు కట్టినట్టు తేటతెల్లంగా తెలుస్తుంది. అది ఎందుకంటే మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A ప్రకారం మరి ప్రతి ఒక్కరికి విద్య అవసరం, అది ప్రాథమిక హక్కు అనే విషయాన్ని మన వాళ్ళందరూ కూడా మనం అర్థం చేసుకున్నట్టు మరి చెప్తున్నారు. మరి విశ్వవిద్యాలయం 100 సంవత్సరాలు అయిన సందర్భంగా అదే విశ్వవిద్యాలయంలో చదివినటువంటి మరి వెంకయ్య నాయుడు గారిని వేదిక మీద పిలిచారు, అదే పూర్వ విద్యార్థి. అదే బాబురావు గారు అక్కడ విద్యార్థి, ఆయన కూడా రాజ్యసభ సభ్యుడే. మరి ఎందుకు పిలవలేదు అనేది కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాం. అది వివక్షత కాదా? మరి భారత రాజ్యాంగంలో ఒక షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి ఒక మాల ఎంపీ రాజ్యసభ సభ్యుడు, ఆయన భారతదేశాన్ని మొత్తానికి సంబంధించినటువంటి వ్యక్తిని మీరు అవమానపరచడం సిగ్గుచేటు. అది మీకే సిగ్గుమాల పనిగా మేము భావించవలసిన అవసరత నేడు ఏర్పడుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. మరి కాబట్టి అలాంటి సంఘటనలే మరి విద్యాలయాల్లో యూనివర్సిటీల్లో మరి జరగటం అనేది బాధాకరం. మరి కాబట్టి ఎలాంటి సంఘటనలే జరిగిన వ్యక్తుల్ని మరి వాళ్ళ మీద చర్య తీసుకోవలసినటువంటి వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మైండ్ని మార్చవలసిన అవసరత నేడు ఎన్డీఏ కూటమికి ఉందనే విషయాన్ని మరి తెలియపరుస్తున్నాం. మరి అక్కడ సంబంధం లేని వ్యక్తుల్ని వేదిక మీద పిలిచి మరి ఇన్విటేషన్ కార్డులో పేరేసి అక్కడికి వచ్చిన తర్వాత స్టేజీ మీదకి పిలవకపోవడం అనేది చాలా అవమానకరం, బాధాకరమైన విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళందరూ కూడా ఓటు శాతాన్ని పెంచుకుని మన ఓటు మనం వేసుకుని వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ప్రవర్తించిన రోజునడే రేపొద్దున ఆడి పిలవలేదు, ఈడ పిలవలేదు, ఆడి పిలిచాడు, ఈడి పిలిచాడు అనే ఫీలింగ్ లేకోకుండా ఆడెవడో పిలవడం ఏంటి, మనల్ని మన కార్యక్రమం మనమే చేసుకున్నామనే భావననే మన జనాల్లోకి తీసుకురావాలని మరి ఇలాంటి పెద్ద మనిషినే అవమానపరిస్తే మనం ఇంకా ఆలోచించుకుంటూ ఆలోచన లేనటువంటి పనులు చేస్తూ మరి ఇంకా ఎలాంటి మాకు ఇలా జరిగిందని మనం అనుకోవటం వల్ల అంబేద్కర్ ఆలోచన విధానానికి అది సరైనది కాదు. మరి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరితో పాటుగా మనకు కూడా అన్ని విధమైనటువంటి హక్కులు ఇచ్చాడు. ఆ హక్కును కాపాడాలనుకుంటే విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సంఘటనలే జరగకూడదు. మరి అలాంటి సంఘటన జరగడం అనేది అది ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మరి అది చాలా సిగ్గుచేటు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. అందరికి జై భీములు. ఈ రోజున
మరి ఏలూరు నగరంలో మా దళిత నాయకుల యొక్క ముఖ్య సమావేశం ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి నిన్న జరిగినటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో మా గౌరవ రాజ్యసభ సభ్యులైనటువంటి మా దళిత బిడ్డ రాజ్యసభ ఎంపీ అయినటువంటి గొల్లా బాబురావు గారు మరి ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఏ విధంగా ఆయన అవమానకరంగా జరిగే విధంగా వాళ్ళు చేసినటువంటి చర్యని మేమందరం ఖండించాలనే ఉద్దేశంతో ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సాక్షాత్తు మరి ఆయన ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు. ఆయన ఎంత మాత్రాన దళితుడు అయితే మాత్రం మీరు అక్కడున్న జరుగుతున్నటువంటి శతాబ్ది వేడుకల్లో ఆయన అవమానపరచడం, స్టేజ్ మీద పిలవకోకుండా ఆయన్ని అవమానపరచడం అంటే ఇది మీరు ఏ రకంగా మీ ఉద్దేశం అని చెప్పి మేమందరం కూడా అడుగుతున్నాం. అంటే ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం వల్లే మీరు అక్కడ పై స్టేజ్ మీదకి పిలవకపోవడం అది కరెక్టా అని అడుగుతూ ఉన్నాం. అంటే మీ సామాజిక వర్గాల్ని పెంచి పోషిస్తూ అక్కడ ప్రోటోకాల్ లేని వ్యక్తుల్ని కూడా మరి ఆ డయాస్ మీదకి పిలిచి మీ కులాలని మీరు గౌరవిస్తున్నారే, మరి ఆయన సాక్షాత్తు అక్కడ అదే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి మళ్ళీ ఆయన రాజ్యసభ సభ్యుడైనటువంటి గొల్లా బాబురావు గారిని వేదిక మీద పిలవపోవడం, ఆయన గొల్లా బాబురావు గారిని అవమానపరచడం కాదు, ఈ సంఘటన యావత్ దళిత జాతిని అవమానపరిచినట్లు. మీకు ఇష్టం లేకపోతే పిలవకపోయిన పర్లా, పిలిచి ఒక పాంప్లెట్లో ఆయన ప్రోటోకాల్ పేరేసిన తర్వాత ఆయన గౌరవంగా అక్కడ వస్తే మీరు డయాస్ మీద పిలవపోవడం అనేది చాలా హేయమైన చర్య. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ముక్త కంఠంలో ఖండిస్తూ ఉన్నారు. ఇది ఆయనకి జరిగింది కాదు, మరొకసారి చెప్తాం, మా దళిత జాతికి అవమానం జరిగిందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చదువుకునేటువంటి విశ్వవిద్యాలయాల్లో కుల మత రహిత ఇటువంటి ఏమీ లేకుండా అందరూ సమానం అని చెప్పి విశ్వవిద్యాలయాల్లో బోధిస్తూ ఉంటారు. మరి అటువంటి బోధించేటువంటి ఆ విశ్వవిద్యాలయాల్లోనే మీరు ఇటువంటి కుల వ్యవస్థ చూపిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ఇది మరొకసారి చెప్తున్నాం, ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు కూడా గొల్లా బాబురావు గారికి జరిగిన అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, భారతదేశంలోనే రాజ్యాంగం కల్పించినటువంటి భారతదేశానికి దశ చూపించాలనేటువంటి అంబేద్కర్ ఆలోచన విధానంలోనే దళిత ఎంపీ అయినటువంటి బాబురావు గారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరి అది ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు అయిందని మీరు దేశమంతా మరి మన రాష్ట్రానికి గర్వకారణం అని చెప్తున్నారు. కానీ మరి ఇటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏమని చెప్పదలుచుకున్నారు? ఇవాళ మీరైతే దళితుల మీద ఏకపక్షంగా ఈ యొక్క కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి రాజకీయ ఇబ్బందులు పెడుతూ మరి దళితులకి చిన్న స్థాయిలో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు మీరు అనేకమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీ గారికి మీరు ఈ విధంగా ప్రవర్తించారంటే మీరు దళితుల పట్ల ఏ విధంగా ఎటువంటి ఆలోచనతో ఉన్నారనేది అందరికీ అర్థమవుతుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మేము అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాక కానీ దళిత నాయకులందరూ సమావేశం అవటం కానీ బలమైన కారణం మా ఆవేదన. ఏంటి, గొల్ల బాబురావు గారు ఎంపీ, ఒకే ఒక్కడు 6 జిల్లాలకే. మరి అలాంటి ప్రోటోకాల్ ఆయన పిలిపించి ఇన్విటేషన్లో పేరుండి డయాస్ దగ్గరికి వచ్చిన తర్వాత గెంటేసినట్టే మా మాలజాతి భావిస్తుంది. మరి దాన్ని చాలా అవమానంగా భరించి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజుని స్కూల్లో అంబేద్కర్ గారికి జరిగిన అవమానాన్ని చెప్పితే విన్నాము, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక యూనివర్సిటీలో మేధావులు తయారు చేయవలసిన యూనివర్సిటీలో ఒక దళితుడికి అన్యాయం జరిగితే ఇప్పటికి దళిత సంఘాలు ఒక్కదాన్ని ఖండించలేదు. ఇది ఒక పార్టీ కాదు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మేము అందరూ ఖండించవలసిన సమయం ఆసన్నమైంది. కళ్ళు తెరవండి దళిత సోదరులారా. అంబేద్కర్కి జరిగిందని ఇప్పుడు గోలాడతాం కాదు, ఇప్పుడే యూనివర్సిటీలో జరిగిందంటే ఇంకా అంతకంటే ఏం అవమానం జరుగుతుంది. ఎవడో చేశాడు అనేది కాదు, రాజకీయ అధికారులు మనమే సంపాదించేలాగా మనందరం ఒకటై దాని గురించి తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేస్తున్నాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని
అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.